అమెరికన్ ఇన్వెస్టర్లను మోసం చేశారని అదానీపై అభియోగాలు. జగన్ సర్కార్ సహా పలు ప్రభుత్వాలకు వేల కోట్ల లంచాలిచ్చారని ప్రస్తావన. ఆరోపణలు నిరాధారం, లీగల్ గా ఎదుర్కొంటామన్న అదానీ గ్రూప్. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు, అదానీ షేర్లకు 20% లాస్. అదానీని అరెస్ట్ చేయాలి, మోదీ కాపాడుతున్నారన్న కాంగ్రెస్. భారత్ పై కాంగ్రెస్ దుష్ప్రచారం వల్లే ఇన్వెస్టర్లకు నష్టమన్న బీజేపీ. బీఆర్ఎస్ కుట్రల్ని ఎదిరించి కొలువుల భర్తీ చేస్తున్నాం, పార్టీలో గ్యాప్స్ తొలగిస్తాం, 9లోగా నామినేటెడ్ పోస్టులన్న భట్టి. మహిళల చేతికి 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు, 150 బస్సులు, 22 మహిళా శక్తి భవనాలు సిద్ధమయ్యాయన్న సీఎస్. వచ్చే నెల 9 నుంచి గ్రూప్ 2 హాల్ టికెట్స్ డౌన్లోడ్. 783 పోస్టులకు 15, 16 తేదీల్లో పరీక్షల నిర్వహణ. ప్రకృతిని, ధర్మాన్ని కాపాడుకోవాలన్న వెంకయ్య. కిషన్ రెడ్డితో కలిసి లోక్ మంథన్ ఎగ్జిబిషన్ ప్రారంభం. 13 ఎకరాలు కబ్జా కాదు, రైతుల నుంచి కొన్నానన్న హరీష్. ఆధారాలున్నా అదానీని ఎందుకు అరెస్ట్ చేయరన్న కవిత. మొదటిసారి బాలిస్టిక్ మిసైల్ ప్రయోగించిన రష్యా. యుక్రెయిన్ దగ్గరున్న బ్రిటన్ మిసైల్ పేల్చివేత. యుద్ధ నేరాలకు ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహుకు అరెస్ట్ వారెంట్. ఆ దేశం అనుమతి అక్కర్లేదన్న ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు. డీటెయిల్స్ చూద్దాం. అదానీ గ్రూప్ పై అమెరికాలో కేసు నమోదైంది. అధికారులకు లంచం, పెట్టుబడుల పేరుతో మోసం చేశారని కేసు ఫైల్ అయింది. గౌతమ్ అదానీతో పాటు అతని మేనల్లుడిని ప్రధాన నిందితులుగా తెలిపింది న్యూయార్క్ ఫెడరల్ కోర్టు. మొత్తం 9 మందిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అమెరికా కోర్టు ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. ఎలాంటి అవినీతి జరగలేదని, లీగల్ గా ఎదుర్కొంటామని తెలిపింది. భారత బిలియనియర్ అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. సోలార్ ప్రాజెక్టు కోసం అధికారులకు లంచం ఇచ్చారంటూ న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో కేసు ఫైల్ అయింది. ఈ కేసులో అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీ సహా 7గురిని నిందితులుగా గుర్తించారు అధికారులు. దీంతో అదానీ, సాగర్ అదానీపై యుఎస్లో అరెస్టు వారెంట్ జారీ అయింది. దీంతో అదానీ గ్రూప్ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. అదానీ గ్రూప్ సోలార్ ప్రాజెక్టు కోసం భారత ప్రభుత్వ అధికారులకు సుమారు $265 మిలియన్ లంచం ఇచ్చినట్లు యుఎస్ అధికారులు ఆరోపించారు. దీంతో 20 ఏళ్లలో $2 బిలియన్ లాభాలు పొందేలా సౌరశక్తి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. అలాగే అమెరికా సహా అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం అందించారని ఆరోపించారు. ఆ నకిలీ ఇన్ఫర్మేషన్తో అక్రమ మార్గాల ద్వారా $3 బిలియన్ పైగా రుణాలు, బాండ్లు సేకరించినట్లు తెలిపారు అమెరికా అధికారులు. విద్యుత్ సరఫరా ఒప్పందం కోసం ఏపీ ప్రభుత్వ అధికారులకు అదానీ గ్రూప్ $200 మిలియన్ లంచం ఇచ్చినట్లు తెలిపారు యుఎస్ అధికారులు. దీని విలువ ఇండియన్ కరెన్సీలో దాదాపు 1700 కోట్లు ఉంటుంది. 7000 మెగావాట్ల పవర్ సప్లై అగ్రిమెంట్ కోసం 2021లో అప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో అదానీ భేటీ అయ్యారు. ఒప్పందానికి అవసరమైన ఇన్సెంటివ్స్ పై చర్చించారు. ఆ తర్వాత ప్రభుత్వ అధికారులకు అదానీ $200 మిలియన్ లంచం ఇస్తానని హామీ ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. అదానీ గ్రూప్ పై అవినీతి ఆరోపణలతో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ మరో సివిల్ కేసు నమోదు చేసింది. యుఎస్ సెక్యూరిటీ చట్టాలను అదానీ గ్రీన్ ఎనర్జీ ఉల్లంఘించిందని తెలిపింది. ఇన్వెస్టర్ల నుంచి అక్రమంగా $175 మిలియన్ పైగా ఫండ్స్ సేకరించిందని ఆరోపించింది. దీనిపై దర్యాప్తు చేసి జరిమానాతో పాటు కంపెనీపై ఆంక్షలు విధించాలని రెగ్యులేటర్ని కోరింది. లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన అదానీని ప్రధాని మోదీ కాపాడుతున్నారన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. భారత్, అమెరికా చట్టాలను అదానీ గ్రూప్ ఉల్లంఘించినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఇప్పటికైనా అరెస్ట్ చేసి పారదర్శకంగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అదానీ గ్రూప్ అక్రమాలపై జేపీసీ వేయాలన్నారు ఇండియా కూటమి నేతలు. $1 బిలియన్ లంచం కేసులో గౌతమ్ అదానీని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీఏ సర్కార్ అదానీని కాపాడుతున్నాయని ఆరోపించారు. భారత్, అమెరికా చట్టాలను అదానీ గ్రూప్ ఉల్లంఘించినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. మోదీ, అదానీల బంధం భారత్లోనే సురక్షితమన్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజల సంపదను కాపాడడం తన బాధ్యతన్నారు రాహుల్. हम दोहराते जाएंगे, जेपीसी की मांग हमारी है, बट हम चाहते हैं कि अदानी जी को एकदम
अरेस्ट किया जाए। और हम जानते हैं और हम देश को दिखाना चाहते हैं कि अदानी जी की अरेस्ट नहीं होगी, और इसलिए नहीं होगी क्योंकि हिंदुस्तान के प्रधानमंत्री अदानी जी के पीछे खड़े हुए हैं और उनके प्रोटेक्टर हैं। ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్తే అక్కడ అదానీ వ్యాపారం చేస్తాడన్నారు రాహుల్. మోదీ సహకారంతో బంగ్లాదేశ్, శ్రీలంక, కెన్యా సహా పలు దేశాల్లో అదానీ వ్యాపారం చేస్తున్నాడని చెప్పారు. ఆ దేశాల్లోనూ అదానీ అవినీతిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. సెబీ చీఫ్ మాధవి పుచ్కు కూడా స్కామ్ లో భాగం ఉందన్నారు. అదానీని రక్షించడమే సెబీ చీఫ్ అసలైన పనన్నారు రాహుల్. प्रधानमंत्री जी 100% इस व्यक्ति की प्रोटेक्शन कर रहे हैं, और इस व्यक्ति ने हिंदुस्तान के एसेट्स लिए हैं, भ्रष्टाचार करके एसेट्स लिए हैं। ये व्यक्ति बीजेपी को पूरा समर्थन करते हैं, पूरा सपोर्ट देते हैं। ये एस्टेब्लिश चीज़ें हैं। $1 బిలియన్ లంచం మోసానికి పాల్పడ్డారని గౌతమ్ అదానీపై జేపీసీ వేయాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. మోదానీ స్కామ్స్ పై 2023 జనవరి నుంచి విచారణకు డిమాండ్ చేస్తున్నట్లు తెలిపింది. మోదీ అదానీ బంధంపై ఇప్పటి వరకు వందలాది ప్రశ్నలు అడిగామని, ఒక్కదానికి కూడా సమాధానం రాలేదన్నారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. అదానీ గ్రూప్ అవినీతి సెబీ వైఫల్యానికి నిదర్శనమన్నారు కూటమి నేతలు. అదానీ గ్రూప్ పెట్టుబడుల మూలాలు, షెల్ కంపెనీలను జవాబుదారీగా ఉంచడంలో సెబీ విఫలమైందన్నారు. అదానీ మెగా అక్రమాలపై కేంద్రం స్పందించాలని డిమాండ్ చేశారు ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా. అదానీ అక్రమాలపై ఇప్పటికైనా దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాలన్నారు. ఆర్జేడీ నేత మనోజ్ ఝా యుఎస్ ప్రాసిక్యూటర్ల ఫిర్యాదులను కేంద్రం సీరియస్ గా తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు ఏ భారతీయ వ్యాపారవేత్తపై ఇలాంటి ఆరోపణలు రాలేదన్నారు. అదానీ అవినీతిని బీజేపీ నేతలు సమర్థించడం ఆందోళన కలిగిస్తోందన్నారు మనోజ్ ఝా. चूंकि अडानी जी का डायरेक्ट वहाँ कोई प्रतिनिधि है नहीं, तो बीजेपी के हमारे साथी लोग उनके रिप्रेजेंटेटिव की तरह डिफेंड करने लगते थे. అదానీ అవినీతితో దేశం ప్రతిష్ట దెబ్బతింటోందన్నారు ఇండియా కూటమి నేతలు. ప్రధాని మోదీ, బీజేపీ, అదానీ కలిసి ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు. డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్స్ లో కీలక బిల్స్ తెచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. నదులను కబళిస్తే మనిషి మనుగడే ప్రశ్నార్థకమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరోవైపు కులగణన దేశానికే రోల్ మోడల్ అన్నారు మంత్రులు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని చెప్పారు. ఆదర్శ రైతు నియామకాలను పరిశీలిస్తామన్నారు మినిస్టర్స్. అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాల్లో కొత్త ఆర్ఓఆర్ చట్టంతో పాటు రైతు భరోసా, కులగణనపై చర్చించనున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తరువాత రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ జరగనుంది. డిసెంబర్ 7వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతోంది. ఆలోపే మంత్రివర్గ విస్తరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటు లోకల్ బాడీ ఎన్నికలకు సైతం సిద్ధమవుతున్న ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లక ముందే ఆసరా పెన్షన్, రైతు భరోసా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నేతలు. నదులను కబలిస్తే మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నదుల వెంట నాగరికత వర్తిల్లాలంటూ ట్వీట్ చేశారు. ప్రజా ఆరోగ్యం, పటిష్ట ఆర్థికం, పర్యావరణ కోణాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చెందాల్సిన హైదరాబాద్ కు మూసీ ఒక వరం కావాలని, శాపంగా మిగిలిపోకూడదని చెప్పారు. మూసీని ప్రక్షాళన చేయాలన్న ప్రజాప్రభుత్వ సంకల్పం తరతరాలకు మేలు చేసే నిర్ణయమని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయానికి అండగా నిలిచే ప్రతి వ్యక్తికి, ప్రతి వ్యవస్థకు ధన్యవాదాలన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం పలికారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో ముర్ముకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు రేవంత్, బట్టి విక్రమార్క, సీతక్క, కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో రాజ్భవన్ చేరుకున్నారు రాష్ట్రపతి. దేశానికే రోల్ మోడల్ గా కులగణన జరుగుతోందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ఉద్యోగాల భర్తీ చేపట్టామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో ముఖాముఖిలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కార్యకర్తలతో పాటు ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ప్రజా పాలనలో మంత్రులే ప్రజల దగ్గరికి వెళ్తున్నారని చెప్పారు. మహిళా సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్లు ఇస్తున్నామని తెలిపారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు బట్టి. వైద్యం పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిన వైనం కూడా మీకు తెలియదు కాదు. పెద్ద ఎత్తున చదువుకునేటువంటి విద్యార్థులకి
బంగారు భవిష్యత్తు అందించి ప్రపంచంతో పోటీ పడేటట్టుగా చేయటం కోసమే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే నిరుద్యోగ యువకుల సమస్యల పరిష్కారం కోసం, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం. దేశానికే తెలంగాణ మోడల్గా భవిష్యత్తులో జరిగేటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులకు ఉపయోగపడేటువంటి కులగణనని అడ్డుకోవాలని చెప్పి కొద్దిమంది దోపిడీదారులు దీనిపైన తప్పుడు ప్రచారం చేయాలనే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. విత్తన చట్టం జీఎస్టీ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వ్యవసాయ పనిముట్లు, యంత్రాలపై జీఎస్టీ ఎత్తివేయాలని కోరతామన్నారు. సెక్రటేరియట్లో మంత్రి తుమ్మల్ను కలిశారు వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధించాలని, ఆదర్శ రైతుల నియామకాన్ని పరిశీలించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు మంత్రి తుమ్మల. పోలీస్ అంటే రెస్పెక్ట్, రెస్పాన్సిబిలిటీ అని అన్నారు మంత్రి సీతక్క. మహిళలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్నారు. వరంగల్ మామునూరులో పోలీసుల పాసింగ్ అవుట్ పరేడ్ కు హాజరయ్యారు మంత్రి. శిక్షణ పూర్తి చేసుకున్న 1148 మంది సివిల్, ఏఆర్ మహిళా కానిస్టేబుళ్లకు అభినందనలు తెలిపారు. సమస్యలు పరిష్కరిస్తూ ప్రజలకు భరోసా ఇవ్వాలని మహిళా పోలీసులకు సూచించారు మంత్రి. ఈ సమాజం, ఈ రాష్ట్రం సుఖశాంతులతో ఉండాలన్నా, ప్రజలు శాంతియుతంగా భద్రతతో బతకాలన్నా ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మా సిస్టర్స్ అందరూ దాదాపుగా 1127 మంది సిస్టర్స్ ఈరోజు పోలీస్ డ్యూటీలోకి రావడం అనేది చాలా చాలా గ్రేట్ అచీవ్మెంట్గా నేను భావిస్తూ ఉన్నాను. రాష్ట్రంలో సంప్రదాయ కళలను కాపాడుకోవాలన్నారు టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు. హైదరాబాద్ శిల్పారామంలో లోక్ మంథన్ ప్రోగ్రాంలో భాగంగా ఎగ్జిబిషన్ ప్రారంభించారు. భారత సంస్కృతి సాంప్రదాయాలు వెలికి తీసేందుకు ఇలాంటి ప్రోగ్రాంలు ఉపయోగపడతాయని చెప్పారు జూపల్లి. ఈ యొక్క లోక్ మంథన్ కూడా మనందరి ఆలోచనలు, మనందరి భవిష్యత్తును, మన సంస్కృతి సాంప్రదాయాలను, మన విధానాలు, మన జీవన విధానం తదితర అంశాలపై చర్చించడానికి ఇది ఒక గొప్ప ఆలోచన. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్ రెడ్డిని కలిశారు. శాల్వాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. టీటీడీ చైర్మన్ గా నియమితులైన బిఆర్ నాయుడుకి శుభాకాంక్షలు తెలిపారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులకు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయన్నారు కాంగ్రెస్ నేతలు. మూసీ నిద్ర పేరుతో బీజేపీ హడావిడి చేస్తోందన్నారు. అడుగడుగున బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లగచెర్లలో పర్యటించి వాస్తవాలు తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు హస్తం నేతలు. డిసెంబర్ 9లోగా నామినేటెడ్ పదవులన్నీ భర్తీ చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో గెలుపు కోసం లీడర్లంతా కష్టపడాలని సూచించారు. పథకం ప్రకారమే లగచర్ల దాడి జరిగిందన్నారు కాంగ్రెస్ నేతలు. కేటీఆర్ ఆదేశాలతోనే కలెక్టర్పై దాడి జరిగిందన్నారు. లగచర్లలో పర్యటించి వాస్తవాలు తెలుసుకున్నామన్నారు నేతలు. హైదరాబాద్ గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ప్రజలందరూ కూడా ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. మేము వాళ్ళందరితో మాట్లాడొచ్చాము. ముఖ్యంగా కొడంగల్లో ప్రజలందరూ కూడా ఏకాభిప్రాయంతో ఉన్నారు. వారు ఏమన్నారు కలెక్టరు, నేను గనక చచ్చిపోయి ఉంటే నా పిల్లలు ఏమయ్యే వాళ్ళు అనే మాట ఆయన అన్నప్పుడు మా కళ్ళల్లో నీళ్లు వచ్చినాయి. వాళ్ళ కుట్ర ఏంటంటే కలెక్టర్ గారిని చంపాలి, కలెక్టర్ గారి గన్మెన్ ఏం చేయాలి, అక్కడ ఎవరో ఒక రైతుని చంపాలి. ఎస్సీ కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్, బాణకోట్ లోపల ఒక గిరిజనులు ఒక సదస్సు పెట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన వ్యతిరేకమని చెప్పి ప్రచారం చేయాలని చెప్పి కేసీఆర్ కుట్రలో భాగంగా కేటీఆర్ ను ముంగలబెట్టి ఈ నాటకం నడిపించిండు. మూసీలాగే రాష్ట్రంలోని చెరువులన్నీ శుద్ధి చేయాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మూసీలో కిలోమీటర్కు ఒకటి చెక్ డ్యాం నిర్మించుకుంటే నీటి నిల్వ పెరిగి మత్స్య సంపద పెంచుకునే అవకాశం ఉందన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో మత్స్యకార దినోత్సవ వేడుకలను ప్రారంభించారు జీవన్ రెడ్డి. చెరువులపై గంగపుత్రులకే హక్కు ఉంటుందని, వారు లేని చోట ముదిరాజులకు ఉంటుందన్నారు. మూసీ పూర్వశివం లోపల ఏదైతుందో అది కిలోమీటర్ ఒక చెక్ డ్యాం నిర్మాణం చేయాలి. చెక్ డ్యాం నిర్మాణం చేసి నీటిని నిల్వ చేయాలి. ఆ నీటిని నిల్వ చేసినప్పుడు ఏదైతుందో అందులో మనం మత్స్య సంపద పెంచుకునే అవకాశం ఏర్పడుతుందని చెప్పండి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూసీ నిద్ర పేరుతో 3 గంటలు బస్తీల్లో నిద్ర చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్. గుజరాత్లోని సబర్మతి నదిని బీజేపీ శుద్ధి చేయొచ్చు, కానీ దశాబ్దాలుగా కాలుష్య కొరల్లో ఉన్న మూసీని మాత్రం ప్రక్షాళన చేయొద్దా అని ప్రశ్నించారు.
భువనగిరి కలెక్టరేట్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించారు ఎమ్మెల్యే. 3 నెలలు వండుకొని చెప్పండి మంచిగా ఉంటుంది, మరి బంద్ చేద్దామని ముఖ్యమంత్రి గారు చెప్తే 3 గంటలు రాత్రిపూట పోయి వండుకొని దీన్ని ఇల్లు తీసేయొద్దు, ఇది తీయొద్దు, ఏదో అంటే మేమేదో ఇల్లు తీసేదో నష్టం చేసే పని ఏం చేస్తలేం కదా. సబర్మతి నది ప్రక్షాళన చేసినప్పుడు కూడా ఆడ 15-20 వేల ఇళ్ళు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారు తీసారు కదా. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూరులో 2 కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి జేఎం గార్డెన్స్ లో మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు వివేక్ వెంకటస్వామి. మాల ఉద్యోగులు, స్థానికులు వివేక్ కు ఘన స్వాగతం పలికారు. త్వరలో జరిగే మాలల సింహ గర్జనకు అందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు వివేక్. 1688 రన్నింగ్ మీటర్ల రోడ్డు, ఇంకా డ్రైన్స్ 218 రన్నింగ్ మీటర్స్. అంటే ఈ మెయిన్ రోడ్ ఏదైతే నేషనల్ హైవేకి పోతుందో సుమారు ఈ మొత్తం రోడ్ కూడా ఈ నిధులలో కంప్లీట్ అవుతుంది. సార్ మాకు ఈ రోడ్ ఇంకా కొంచెం వెడల్పు చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా సర్వే చేయమనండి. సర్వే చేసిన తర్వాత అప్పటి వరకు డ్రైన్స్ అయిపోతాయి. ఇంకా కొన్ని నిధులు ఎక్కువ కావాలంటే ఆ నిధులు కూడా శాంక్షన్ మనం TFIDCలన్నా ఎక్కడన్నా తీసుకుందాం, కానీ వైడన్ కాగలిగితే చేయండి. పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పంచాయతీ గాంధీ భవన్ కు చేరింది. గాంధీ భవన్ లో ఆందోళనకు దిగారు పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు. డిప్యూటీ సీఎం భట్టి పీసీసీ చీఫ్ తో భేటీ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేందుకు మహిపాల్ రెడ్డి పార్టీలోకి వచ్చారని ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి పదవులు ఇవ్వడం ఏంటని నిలదీశారు కాటా శ్రీనివాస్ గౌడ్. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ లీడర్లు. లోకల్ బాడీ ఎన్నికలకు రెడీ కావాలని సూచించారు. ప్రపంచ దేశాలతో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు ప్రధాని మోదీ. గయానా పర్యటనలో ఉన్న మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం ప్రదానం చేసింది. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ను నమ్మాల్సిన అవసరం లేదన్నారు కూటమి నేతలు. లోక్సభ, హర్యానా ఎగ్జిట్ పోల్స్ రిజల్టే దీనికి ఉదాహరణ అన్నారు. 2 రాష్ట్రాల్లోనూ ఇండియా కూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గయానాతో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇరు దేశాల మధ్య బంధం దక్షిణాది దేశాల ప్రగతికి దోహదపడుతుందన్నారు. గయానా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశపు అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అందుకున్నారు. దీన్ని గయానా దేశపు అధ్యక్షులు డాక్టర్ మహమ్మద్ ఇర్ఫాన్ అలీ అందజేశారు. అంతకుముందు డొమినికా కూడా డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్ అవార్డుతో సత్కరించింది. भारत और गयाना के संबंध हमारे साझा इतिहास, सांस्कृतिक धरोहर और गहरे आपसी विश्वास पर आधारित है. इन संबंधों को अभूतपूर्व ऊंचाइयों तक ले जाने में राष्ट्रपति इरफान अली का निजी रूप से बहुत बड़ा योगदान रहा है. उनके नेतृत्व में हम हर दिशा में निरंतर आगे बढ़ रहे हैं. లావోస్ లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా రక్షణ మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 2 దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. యుద్ధ విమానాలకు గాలిలోనే ఇంధనం నింపుకునే విధంగా ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారం ఆస్ట్రేలియా ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూయలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా భారత ఎయిర్ ఫోర్స్ విమానాలకు ఇంధనం నింపనుంది. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ను నమ్మాల్సిన అవసరం లేదన్నారు శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్. మహారాష్ట్రలో ఎంవీఏ కూటమి 160 సీట్లు గెలుస్తుందన్నారు. దేశంలోని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు విశ్వసనీయత కోల్పోయాయని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 400కు పైగా సీట్లు వస్తాయని, హర్యానాలో కాంగ్రెస్ 60 సీట్లు వస్తాయన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయన్నారు. देखिए, एग्जिट पोल इस देश में एग्जिट पोल एक फ्रॉड है. लोकसभा में हमने देखा है 400 पार देने वाले एग्जिट पोल आंकड़े आ रहे थे. हरियाणा चुनाव में कांग्रेस 60 से ऊपर जा रही है. अब महाराष्ट्र के आंकड़े दे रहे हैं. एग्जिट पोल पर विश्वास मत रखिए. ప్రధాని మోదీ పాలనపై ఇండియా కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు బీజేపీ నేత సంబిత్ పాత్ర.
భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడాన్ని కాంగ్రెస్ సహించలేకపోతుందన్నారు. అదాని అంశాలను బీజేపీతో ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు సంబిత్ పాత్ర. भारत की अर्थव्यवस्था विश्व में तीसरे नंबर की ओर बढ़ रही है. अभी हम चौथे नंबर पर हैं और विश्व में यथाशीघ्र हम तीसरे नंबर की अर्थव्यवस्था होंगे. यह राहुल गांधी और गांधी परिवार कांग्रेस पार्टी ये सहन नहीं कर पा रही है. इसलिए ये इंडिया के मार्केट के ऊपर, भारत के मार्केट के ऊपर आक्रमण पे आक्रमण कर रही है. జార్ఖండ్ను 5 ఏళ్లుగా సీఎం హేమంత్ సోరెన్ దోచుకున్నారని ఆరోపించారు ఆ రాష్ట్ర బీజేపీ నేతలు. రాష్ట్రంలో అవినీతి పెరగడంతో పాటు శాంతి భద్రతలు కుప్పకూలాయన్నారు. బంగ్లాదేశ్ ముస్లింలు అక్రమంగా చొరబడి భూమి ఆస్తులను దోచుకుంటున్నారని ఆరోపించారు. That's all for now.